అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల బాధగా నష్టపోతారు. దీనివల్ల మీరు చాలా బాధపడతారు, కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు అని మర్చి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడుస్తారు. గందరగోళం చెందకండి. వ్యవస్థను బట్టి పనులను చేయండి. మీరు కోరుకున్న విజయాన్ని సాధిస్తారు. సోమరితనం లేకుండా చూసుకోవాలి. పనితీరులో కార్యాచరణ, కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది. ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడుస్తారు. ఆనందం పెరిగిపోతుంది. పెద్ద ఆలోచనలు నిర్వహిస్తారు. అందరినీ వెంట తీసుకొని నడుస్తారు. వ్యాపార కార్యకలాపాల్లో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి పెరుగుతుంది. భవన వాహనానికి అనుకూలంగా ఉంది. గోప్యత పైన శ్రద్ధ చూపుతారు. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఈరోజు సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు పరిష్కరించబడతాయి. పనితీరులో విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఈరోజు కొంతమంది వ్యతిరేకంగా కొన్ని కుట్రలు చేయవచ్చు, కాబట్టి మీ శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజుది. తొందరపాటుతో మరి అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. ఈరోజు దుర్వినియోగ పదాలను నియంత్రించాలి. మీ పనిశైలి యొక్క వైవిధ్యం పని కన్మందాన్ని నిర్వహిస్తుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా మీకు ఉంటుంది. ప్రమోషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు ఎక్కడి నుండైనా సరే మీకు ఒక శుభ సమాచారం అనేది అందుతుంది. మనసులో అసంతృప్తి కలగకుండా చూసుకోవాలి. కొంతమంది వ్యక్తులు మీకు ఈరోజు హాని తలపెట్టి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వారి వల్ల మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉండాలంటే ఈరోజు మీలో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి. హనుమాన్ చాలీస పఠించండి. శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. మరియు ఈరోజు రాశారు ఎక్కువగా కూడా చుట్టుప్రక్కల వాతావరణం కూడా అంతా విరోధులతోటి నింటూ ఉంటుంది, కాబట్టి ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన సమయంగా ఉన్నది. కొన్ని అవాంఛనీయమైనటువంటి ఘటనలు చెలరేగి మీకు మీ బంధువులకు మధ్య విభేదాలు నెలకొనే అవకాశం కూడా ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించాలి. మీ ఖర్చులను కాస్త అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. ఈరోజు రాష్ట్రాలు చెడు పరిస్థితుల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవారాధన చేయకుండా ఉండకూడదు. ఈరోజు దైవారాధన మానవద్దు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేస్తేనే మంచిది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మంచి చేయబోతేనే చెడు ఎదురు కావచ్చు, కాబట్టి జాగ్రత్త, సహనంతో ఉండటం చాలా అవసరం. ఈరోజు ఈ రాశి అనుగ్రహ శ్లోకాలు కనుక పఠిస్తే మెరుగైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. ఇటువంటి సమస్యలు కూడా దరిచేరకుండా ఉండటం అనేది జరుగుతుంది. మరియు ఈరోజు ఆర్థిక సంబంధమైన విషయాలలో కూడా మరి ఈరోజు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అవసరం అవుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. ఇంట్లో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఉద్యోగ వ్యాపారాలు అధికారుల యొక్క సహకారాలు పూర్తిగా అందుతాయి. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. రోజు చేపట్టిన పనిలో ఏకాగ్రత లోపించకుండా చూసుకోవడం చాలా అవసరము. బద్ధకం లేకుండా చూసుకోవాలి. స్థిర నిర్ణయాలు విజయం చేకూరుస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం ఈ రాశి వారికి చాలా శుభ్రంగా మరి ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా చేపట్టినటువంటి పనులలో చక్కని విజయం అందుకోవడం కూడా జరుగుతుంది. చికాకు లేకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా వ్యవహరించాలి. ఈరోజు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మంచి చేయబోతే మీకు చెడు ఎదుర్కోవచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా సహనంతో పనులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరియు ఈరోజు రాశివారి పనివారంతో ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి, కాబట్టి అది లేకుండా చూసుకోవాలి. సమస్యలకు దూరంగా ఈరోజు ఉంటేనే మంచిది. మరియు ఈరోజు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇతరుల విషయాలలో మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీ విరోధులు తమ ఓటమిని ఈరోజు అంగీకరిస్తారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుంచి సహకారం కూడా లభిస్తుంది. విశేషమైన ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశం కూడా
మరి లభించే ప్రయత్నాలు అనేవి జరుగుతాయి. ఈరోజు మరి ఎవరైతే విద్యార్థులు పరీక్షల కోసము ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారికి శుభకరంగా ఉంటుంది. మంచి ఫలితాలు అనేవి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుండి విముక్తి అనేది లభించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉపశమనం అనేది లభిస్తుంది. మరియు ఈరోజు ఎవరైతే బాధపడుతున్నారో అనారోగ్య సమస్యల వల్ల అటువంటి వారు మాత్రం పసుపు రంగు దుస్తులు లేదా వస్తువులు దానం చేయాల్సి ఉంటుంది. బ్రాహ్మణులకు మరియు అన్నదానం చేయాలి. శుభకరంగా ఉంటుంది. అన్ని సమస్యలు అనేవి తొలగించబడతాయి. సమస్యల నుండి గట్టెక్కగలుగుతారు. ముఖ్యంగా ఈరోజు విశేషమైనటువంటి లాభం అనేది కలగడానికి గట్టిగా కృషి చేయాల్సినటువంటి రోజుగా ఉన్నది. లక్కీ సంఖ్య 31, లక్కీ కలర్ అయితే బ్లూ. ఇక ఈరోజు రాశి వారు మాత్రము లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం వలన మరియు నరసింహస్వామి స్తోత్రాలను పఠించటం కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీకు మేలు కలుగుతుంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కూడా ప్రయోజనం అనేది కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.